వందలాది మంది పిల్లలు ఉన్నారు. ఇంకొక చాలా ముఖ్యమైన కీలకమైన విషయం ఏముంది అంటే వాళ్ళలో ఒక రకంగా ఆత్మన్యూనత భావన కూడా వర్తిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మాకు కొంత తేడా ఉంది, వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు, మేము చేయలేకపోతున్నాము, మేము తక్కువగా ఉంటాము. అట్లా సాధారణంగా పిల్లలకి స్పోర్ట్స్లో ఆటల్లో బాగా రుచి ఉంటుంది. సో నేను స్పోర్ట్స్ గురించి ఒక విషయం చెప్పాను, ఇక్కడ కూడా చెప్పడంలో తక్కువ ఏం లేదు. మనందరికీ తెలుసు, కొన్ని మాసాల క్రితం ఒలింపిక్స్ జరిగింది, ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగింది. ఒలింపిక్స్లో మన భారతదేశానికి కొన్ని పథకాలు వచ్చినాయి, కానీ మన దేశ జనాభా, మన దేశ ఆర్థిక బలంతో పోలిస్తూ ఉంటే మన పర్ఫార్మెన్స్ ఒక రకంగా చెప్తే నిరాశకరంగానే ఉన్నట్టుగానే మనము అనుకోవచ్చు. ఒక గోల్డ్ మెడల్ కూడా మన భారతదేశానికి రాలేదు. ఒలింపిక్స్ అనంతరం పారా ఒలింపిక్స్ జరిగింది. పారా ఒలింపిక్స్లో ఒలింపిక్స్ కంటే మంచి అక్కడ ప్రదర్శన చూడడం జరిగింది. ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది, పారా ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది. ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. భాగ్యంగా ఎవరికి మెడల్స్ రాలేదు, బట్ ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేశారు. కానీ అన్నట్టుగా ఒక వ్యక్తికి కూడా ఒక మెడల్ రాలేదు. కానీ పారా ఒలింపిక్స్లో తెలంగాణకి చెందిన ఒక అథ్లీట్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఒలింపియన్స్ సాధించలేనివి పారా ఒలింపియా సాధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకున్నారు. అండ్ ఇంకా ఎన్నైనా సందర్భాలు ఉన్నాయి. ఉదయం ఇందాక చెప్పినట్టుగా మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అంటే స్పీచెస్, కార్పొరేట్స్కి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళ దగ్గర చదువుతున్న విద్యార్థినులు కొన్ని కళా ప్రదర్శనలు కూడా చేశారు. నేను గమనించాను, కొంతమంది ఆర్ట్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్న ఆర్ట్ కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజన, ఇమాజినేషన్గా ఉంది. సో ఆత్మన్యూనత అస్సలు రాకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్రతిభ మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభల కంటే కూడా మించిగా ఉంటుంది. బట్ మనం ఇట్లాంటి విషయాలని వాళ్ళ సమక్షంలో, వాళ్ళ మనసులోనే రాకుండా చూడగలగాలి. ఈ బాధ్యత మన అందరి పైన ఎక్కువ దృష్టి సాధించడం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, ఎక్కువ అభ్యాసం చేపిస్తూ ఉండడం, దాంట్లోనే వాళ్ళు ఇంకా పరిపక్వత దిశలో పోతున్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం, అది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. అండ్ చివరిలో నేను ఒకటే చెప్తాను, ఈరోజు మనము ఈ అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకువెళ్లాల్సిందిగా ఉంటే అందరు భాగస్వామి అవసరం ఉంది. సాధారణంగా అందరూ అనుకుంటారు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. బట్ మధ్యాహ్నం నేను చాలా గర్వపడాను, సిటీలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీసు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, 60 మంది కంపెనీసు ఈరోజు అక్కడ ముందుకు వచ్చి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బు రూపంలో కావచ్చు, వనరుల రూపంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళు కృషి అందిస్తున్నారు. సో ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్స్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మనలాంటి సంస్థలు నడిపే ప్రముఖులు, మన అందరిది ఇది ఒక సామూహికమైన బాధ్యత ఉంది. ఈ రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇంకా భారీ స్థాయిలో, పెద్ద స్థాయిలో, ముఖ్యంగా క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి మనందరూ కృషి చేస్తాము అని నేను ఆశిస్తూ, మరి ఒకసారి అసిస్టివ్ టెక్నాలజీ మన స్టాల్స్లో ఉన్నటువంటి స్టార్టప్స్, కంపెనీస్, ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఇంకా వివరంగా చూడలేదు, బట్ ఖచ్చితంగా మంచిగానే వాళ్ళు చేసి ఉంటారు అట్లా అనుకుంటూ వారికి కూడా నా హృదయపూర్వకంగా నా అభినందన తెలియపరుస్తున్నాను. అండ్ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా. సో డూ ఐ నీడ్ టు టెల్ యూ అగైన్ ఆర్ could you grab something? So thank you very much. అందరికీ మరి ఒకసారి నా హార్దిక అభినందనలు. Thank you so much, sir. Sir, be the applause. Moving on. So we have one more special guest joining on the stage. I'll request Ms. Sita Palacholu, CEO WeHerb, please join us on the dais. Sir, can I have a word of appreciation to Jayesh Manjul, sir, with the permission? We'll do it later, sir. We have few things to close now. All right, so startups who are all here since morning,
Now it's your turn. I request all the startup exhibitors who have gathered here and they were in the pitching round. Now we are going to have a certificate distribution. I'll invite all of you, my colleague, will hand over the certificate one by one. I'll just take the names. Please come here quickly. We'll quickly do the certificate distribution and take a group photo. The first startup is Nai Disha. Come along. Please come along. All of you be ready. Yeah. Lija app. Sorry, Lija dot app. Rising Sun Development, be ready. Next, startup Grail Maker Innovations. Next, Dextroware devices. And they have come all the way from Chennai just for this pitching. Next, Skills 360. Next, Skills 360. Yes. Can we please clear the pathway? Let madam come. Next, Skills 360, please. Alien Innovators. Nayan Sati. Alien Nayan Sati, come together. Down.
Next is Alien Innovations from our very own Telangana Innovation Cell Scouted Innovator. Tega. Team Tega. Therapy through gaming. Touch and learn. Team Tega. Touch and learn. And just to save time, I'll request other dignitaries on the panel also, if you can help us giving the certificates and we can make it quicker. Yeah. Touch and learn. Please. Next is D Hub. Ninix. Neo Motion. All right. Thank you, sir. Please take your seats. Now, yes, the CEO of YHub, Ms. Apurva Bhaskar, she has a very, very special announcement. She's going to launch a flagship program, and let's listen it directly from her. Apurva, if we can have you on the stage, please. A very good evening, everyone. Aligned with Telangana's vision to nurture entrepreneurs and make youth job creators instead of job seekers, the Youth for Social Impact program empowers young minds with skills in design thinking and entrepreneurship. It's a collaborative initiative by YHub, UNICEF, Yuva, Imagine Ventures, Inquilab Foundation, and Yuvata Society. YFSI equips students to create impactful solutions addressing the real-world challenges. In its last iteration, the program successfully engaged over 12,000 students from government degree, polytechnic, social and tribal welfare degree colleges, and IT, alongside 500 faculty members from 485 institutions. Alumni like Ravi from Alien Innovation and Graya from Suraksha have founded their own organizations after participating in Youth for Social Impact and are shining examples of how the program transforms ideas into ventures. The 2024 edition aims to reach even more youth, providing them with access to an e-learning platform, mentorship and support for prototyping development. Selected top teams will have the opportunity to showcase their ideas and receive incubation support to scale them into impactful social ventures. YFSI is more than a program, it's a movement to inspire youth, foster entrepreneurship, and build a brighter, innovation-driven future for Telangana.
request Mr. Zelalem, Chief Field Officer, UNICEF, along with Mr. Murli, Child Protection Officer, UNICEF, Mr. Raviteja, Consultant, Yuva, Mr. Vamshi Krishna, Innovation Consultant, UNICEF, and Vivek, founder, Mr. Inkula Foundation, to kindly come on to the stage to launch the poster of the program Youth for Social Impact. Thank you. Alright, this is a moment worth capturing. Photographers on point, please. Thank you so much, everyone. So moving ahead, now let me hand it over to Team DE Hub. They have a special స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్కు వికలాంగుల రాష్ట్ర వికలాంగుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇన్నోవేషన్లో ఎంతోమంది కార్పొరేట్ సెక్టర్, ఎంతోమంది డిఫరెంట్ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు. అందులో డిజేబిలిటీ ఇన్నోవేషన్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఇన్నోవేషన్లో మేము కూడా ఒక ఇన్నోవేషన్ యాక్టివిటీ చేసాం. ఎలా అంటే ప్రతి డిజేబుల్డ్ డే రోజు డిజేబుల్డ్ పర్సన్స్ని ఇన్వైట్ చేయటము, హానర్ చేయటం, దట్ ఈస్ గ్రేట్. మేము ఈసారి ఏం చేసామంటే డిజేబుల్డ్ పర్సన్స్, డిజేబుల్డ్ కోసం ఎవరైతే డెడికేటెడ్గా డికేట్స్ నుంచి పనిచేస్తున్నారో ఇన్ డిఫరెంట్ ఫీల్డ్, హూ ఆర్ డాక్టర్స్, హూ ఆర్ అడ్వకేట్స్, హూ ఆర్ ప్రొఫెషనల్స్, హూ ఆర్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని బై ది డిజేబుల్డ్ పీపుల్స్తో మేము అవార్డ్స్ ప్రెజెంటేషన్కు ఇన్నోవేషన్ స్లాట్ ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి చాలా గొప్ప కార్యక్రమం. దిస్ ఈజ్ అ గుడ్ ఇన్నోవేషన్. సో మాకు ఒక 12 మెంబర్స్ డిఫరెంట్ డిజేబుల్డ్ సర్వీసెస్ చేసిన డిఫరెంట్ ఫీల్డ్ నుంచి చేశాం. ముఖ్యంగా ఈ అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్లీజ్ కైండ్లీ, వెరీ ఇంపార్టెంట్ అటెన్షన్. ఇన్ ఇండిపెండెన్స్ ఇండియా 2 acts only came rights, 1995, 2016. The both acts achiever, Mr. Javed Ardi, he is no more now. In the name of his legacy, today issues the awards, Jawab TV Awards. Okay. ముఖ్యంగా జవాబ్ టీవీ తెలుగులో వికలాంగుల కొరకు గ్రామీణ, మనం ఈరోజు ఏదైతే ఇంగ్లీష్లో ఇక్కడ మనం బాగా ఇంటలెక్చువల్ ఇంగ్లీష్లో మనం ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ఇన్నోవేషన్స్ మాట్లాడుకుంటున్నాం. ది ఇన్నోవేషన్స్, ది ప్రొఫెషనలిజం, ది ప్రాక్టికల్ సక్సెస్ టు రీచ్ ది గ్రాస్ రూట్ పీపుల్, దట్ వర్క్ వీఆర్ డూయింగ్. మేము గ్రామాలలో వికలాంగులకున్న హక్కులు, చట్టాలు, పథకాలు, టెక్నాలజీ, తర్వాత వాళ్ళకున్న ఎంపవర్మెంట్, ఆల్ ఇన్ఫర్మేషన్ త్రూ జవాబ్ టీవీ ద్వారా. అదేవిధంగా జవాబ్ టీవీ డూయింగ్ ఓన్లీ నాట్ ఏ ఇన్ఫర్మేషన్ డిసమినేషన్, డూయింగ్ ఏ నెట్వర్కింగ్ ఆల్సో. నెట్వర్కింగ్ మీన్స్ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఒక ఛానల్గా మేము టేకప్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ హియర్ రాపోలు భాస్కర్ గారు హియర్ ఒక డిజేబుల్డ్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని లైవ్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఎస్పీ కానీ డిఎస్తో కనెక్ట్ అయ్యి సాల్వ్ చేస్తున్నాం. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇన్నోవేటివ్ వాల్యూ. ది సేమ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఈజ్ డన్ 1000 ఆఫ్ సర్జరీ ఫ్రీలీ. ఏదైనా డిజేబుల్డ్ రిలేటెడ్, మీరు హెల్త్ అనగానే హెల్త్ ప్రాబ్లమ్ చూస్తారు, బట్ ప్లీజ్ ఇన్నోవేటర్ థింక్ అబౌట్ దట్. డిజేబుల్డ్ రిలేటెడ్ హెల్త్ ఈజ్ డిఫరెంట్. ఒక ఇది హంచ్ బ్యాక్, ఒక సిబిఐ డిజేబుల్డ్, ఒక క్రాలింగ్ ఉమెన్, వీళ్ళందరి హెల్త్ సిస్టమ్స్ డిఫరెంట్. సో వీటన్నిటి మీద కూడా వీఆర్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్స్. దిస్ ఈజ్ అవర్ వెరీ స్మాల్ కాన్సెప్ట్. మీరు టైం చాలా తక్కువ ఉందన్న మేము ఈ కార్యక్రమాన్ని అవార్డ్స్ వరకే పరిమితం చేశాం. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టు కంటిన్యూ దిస్ అవార్డ్స్ ఫర్ ప్రమోటింగ్ ది పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ వితౌట్ పర్సన్ విత్ డిజేబిలిటీస్. ఎందుకంటే మనం పర్సన్ విత్ డిజేబిలిటీ కోసం పనిచేసే వ్యక్తుల కోసం ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే మనం ఉన్నది ఇంత 5% డిజేబుల్డ్ పీపుల్, కానీ 95% ఇస్ జనరల్ పీపుల్. సో మనం 95 పీపుల్తో హౌ టు ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్లో మనం పనిచేయాలి. లెట్ us స్టార్ట్ అవార్డ్స్ విత్ జయశ్రీ గారు. వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు
taking awards with J.S. Ranjan because he is the innovated person, because in innovation he is included in the disability. That is the great inclusion in India. ఎందుకంటే ఏ స్టేట్లో కూడా ఇన్నోవేషన్లో డిజేబిలిటీకి ఇంత ఫోకస్ చాలా తక్కువ ఉంది. తెలంగాణ ఈజ్ ద మోడల్ ఇన్ ఇండియా. తెలంగాణ ఈ మోడల్ ఇన్ ద గ్లోబ్ ఆల్సో. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎంటర్ స్టేట్ డిజేబిలిటీ నెట్వర్క్ తరఫున, జవాబ్ టీవీ తరఫున, తర్వాత వికలాంగుల స్టేట్ డిజేబిలిటీ సెక్టర్ తరఫున స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ని ఒక డిజేబిలిటీ సెల్ లాగా పెట్టి పర్మనెంట్గా రూరల్ ఇన్నోవేషన్ మీద, రూరల్ హెల్త్ అండ్ డిజేబిలిటీ ఇన్నోవేషన్ మీద వీళ్ళందరితో కూడా మనం పనిచేయాలని ఆలోచిస్తున్నాం. సో ఇన్ మై 40 years ఎక్స్పీరియన్స్ బై చైల్డ్హుడ్ యాజ్ ఎ యాక్టివిస్ట్, ఇప్పుడు మేమంతా కూడా ఒక ఇంటలెక్చువల్ పీపుల్స్ తోటి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేస్తున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్ కావాలని కోరుకుంటూ, సో వెయిటింగ్ ఫర్ గెస్ట్ అండి, ఎందుకంటే అవార్డీస్ విల్ ఫీల్ హ్యాపీ. రెడీగా ఉందండి 11 members తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్ట్ దేశవ్యాప్తంగా 2016లో ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. ఇలా 5% ఆఫ్ ది ప్రతి దాంట్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో కావచ్చు, లేదా రిజర్వేషన్స్లలో కావచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి విషయంలో కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీస్లలో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో 5% ఆఫ్ ది డిజబిలిటీస్కి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలుపరచడం లేదు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా వికలాంగులకు సంబంధించినటువంటి హక్కుల చట్టం ఉపయోగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రకరకాల రిప్రజెంటేషన్ చేసినాం. దాంతో ఒక పిఏఎల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వికలాంగులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడేటటువంటి విషయంలో, వాటిని అమలుపరిచేటటువంటి విషయంలో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం అనేది జరిగింది. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఆర్టీఏ కింద రిప్రజెంటేషన్ చేసింది. మీ రాష్ట్రాలలో ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఎట్లా అమలు పరుస్తున్నారు అనేటటువంటి విషయం అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల రిప్రజెంటేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. నేను అడ్వకేట్గా ఉంటూ రకరకాల పబ్లిక్ ఇంట్రెస్ట్లలో వేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రతి శనివారం మేము ఒక ప్రోగ్రాం పెట్టినాం, జవాబ్ టీవీ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం పెట్టాం. డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, ఏ రకమైనటువంటి లీగల్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒకటి ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ డిజబిలిటీస్కి హెల్ప్, లీగల్ ఎయిడ్ చేయటం అనేటువంటి జరుగుతాం. ఆస్తులని రక్షించేటటువంటి విషయం కావచ్చు, హక్కులను రక్షించేటటువంటి విషయం కావచ్చు, డిజబిలిటీస్కి సంబంధించినటువంటి సెక్షన్స్ యాక్ట్ అమలు పరిచేటటువంటి విషయంలో పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తూ వేయటం అని చెప్తాం. ముఖ్యంగా సెక్షన్ 82 ఆఫ్ డిజబిలిటీస్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతాయి, దౌర్జన్యాలు జరుగుతాయి, వాళ్ళ కంప్లైంట్ల మీద కేసులు పెడితే ప్రత్యేకంగా కోర్టులు ఎట్లయితే ఏర్పాటు చేసి స్పీడీగా తొందరగా న్యాయం చేసేటటువంటి పద్ధతులలో ఎట్లయితే ఉందో, డిజబిలిటీస్ మీద దాడులు జరిగిన, దౌర్జన్యాలు జరిగిన వాళ్ళ మేరకు కంప్లైంట్లు ఇవ్వాలి. కంప్లైంట్లు ఇస్తే కేసులు కట్టాలి. ప్రత్యేకంగా కోర్టులు సెక్షన్ 92 కింద డిజబిలిటీస్ అందరూ కూడా ఏ రకమైనటువంటి అవమానం జరిగినా, డిజేబుల్ని ఎవరన్నా ఒక వ్యక్తి వికలాంగత్వం పేరుతోటి తిట్టినా, బెదిరించిన, భయభ్రాంతులకు గురి చేసిన, లేదు మోసం చేసిన, లేదు ఆస్తులు ఆక్రమించుకున్న సెక్షన్ 92 ప్రకారంగా మనం చర్యలు తీసుకుంటానికి అవకాశం. కాకపోతే ఈ చట్టాన్ని ఎక్కడ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి డిజేబుల్స్ దాకా పోవటానికి కావాల్సినటువంటి అనేక రకాల సెమినార్స్ పెడుతున్నాం, కార్యక్రమాలు పెడుతున్నాం. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. ఇక్కడ ఉన్నటువంటి రంజన్ సార్ దయచేసి వికలాంగులకు సంబంధించినటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది నేను కోరుతున్నాం. ఈ అతి త్వరలో ఈ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి 9 లక్షల మంది వికలాంగులకి ఈ చట్టం అమలు పరచాలి, అన్ని సెక్షన్లు అమలు పరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా డిజేబుల్డ్ కేసులు నిర్వహించడానికి, ట్రయల్ చేయడానికి, చట్టాలు అమలుపరచడానికి ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయాలి. సెక్షన్ 83, 84 ప్రకారంగా
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయించాలి. తరువుగా స్పీడ్గా ఈ చట్టం అమలు పరిచేటటువంటి ఏర్పాటు చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి మిగతా మినిస్టర్లందరూ కూడా రిప్రజెంటేషన్ చేసినాం. ఇంక కొంతకాలం చూసి హైదరాబాద్ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయబోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. వేస్తాం. వికలాంగులకు అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో, వెల్ఫేర్ యాక్టివిటీస్లలో, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్లలో ప్రతి దాంట్లో 5% రిజర్వేషన్ కల్పించాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రంజన్ సార్ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ క్రమంలో ఒక న్యాయవాదిగా వికలాంగులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఇచ్చినా ముందుంటామని, దానికోసం పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. నమస్కారం. లోహిత్ గారు 1-2 minutes few words. Guest waiting for guest. Good evening all. We are very happy to be part of the Assistive Technology Summit on the occasion of International Day of Persons with Disabilities today. We are very thankful to the IC team for giving us this opportunity. Firstly, we would like to play a short video to introduce D-Hub to you all. First, we invite Sri Rambul Bhaskar Garu, High Court Senior Advocate, and he started a legal aid center for persons with disability. Certificate salvo ఇవ్వండి తొందరగా. సెకండ్ లోహిత్ కుమార్ గారు రెడీగా ఉండండి ప్లీజ్. ఏఎస్ఎస్ జావేద్ ఆబ్ది అవార్డు. జావేద్ ఆబ్ది ద క్రూసేడర్ అండ్ మెంటర్ ఆఫ్ ది ఇన్ ఇండియా. సెకండ్ విజయ్ భాస్కర్ గారు, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ప్లీజ్ బీ రెడీ. విజయ్ భాస్కర్ గారు 1000 ఆఫ్ సర్జన్స్ చేశారు డిజేబిలిటీ కోసం, ఇప్పటికి కూడా ఫ్రీగా. అండ్ ఎస్టర్డే సార్ 2 days బ్యాక్ వీ అనౌన్స్డ్ హెల్త్ అండ్ డిజేబిలిటీ లిటరసీ మీద ఒక యూనిట్ పెడుతున్నాము. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. నెక్స్ట్ లోహిత్ కుమార్ గారు రెడీగా ఉండండి సార్ ప్లీజ్. లోహిత్ కుమార్ గారు సినీ ఆర్టిస్టు, టీవీ ఆర్టిస్టు. 30 years నుంచి డిజేబుల్డ్ వాళ్ళ కోసం ఎప్పుడు తను పూర్తిగా అందుబాటులో ఉంటారు. చాలా సినిమాలలో మీకు కనిపిస్తుంటారు లోహిత్ కుమార్ గారు. తర్వాత అంజన్ రెడ్డి, వీల్ చైర్ యూజర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ ఆల్సో ఈజ్ అ బిజినెస్ మెన్. జస్ట్ హెల్ప్ చేయండి. నియర్లీ 1 crore of worth value land is donated to the disabled sector, sir, recently. అంజన్ రెడ్డి గారు. తర్వాత రామకృష్ణ గౌడ్ గారు రెడీగా ఉండండి ప్లీజ్. వాళ్ళ దంపతులతో రావాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గౌడ్ గారు యంగ్ బిజినెస్ ఎంటర్ప్రైనరు. ఆయన ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ చిల్డ్రన్స్కు ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంటారు. అలా డిజేబుల్డ్ చిల్డ్రన్ దాదాపు 50 members అడాప్ట్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ సమయంలో ఇంకా ప్రొఫైల్ చేయలేకపోయాము. ఓకే, నెక్స్ట్ విజయ్ గారు ట్రైనర్. విజయ్ గారు ప్లీజ్. అండ్ కౌశిక్ గారు రెడీగా ఉండండి. విజయ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము ప్లీజ్. విజయ్ గారు. విజయ్ గారు అగ్రిటెక్ హబ్ ఈ CEO అండ్ ట్రైనర్. విజయ్ గారికి మనందరం క్లాప్స్ కొట్టండి దయచేసి. అందరం క్లాప్స్ కొట్టాలి. ఈ ఇంటర్నేషనల్ డిజేబుల్ డే సందర్భంగా
డిజేబుల్డ్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నా ఒక ప్రొఫెషనల్కి ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం. తర్వాత కౌశిక్ గారు లాస్ట్ 3 ఇవ్వండి సార్. కౌశిక్ గారు ఓకే రెడీ. కౌశిక్ గారి తర్వాత సత్యయ్య గారు రెడీగా ఉండాలని కోరుకుంటున్నాం. వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ అండి. కౌశిక్ గారు ఆయన ఎంటర్ప్రెనర్ అండ్ CEO. వీళ్ళందరూ కూడా డిజేబుల్డ్ కోసం ఫ్యూచర్లో ఇన్నోవేటివ్గా చాలా కార్యక్రమాలు చేసే యంగ్ డైనమిక్ ఎంటర్ప్రెనర్స్, ట్రైనర్స్. తర్వాత రైళ్ళ సత్య గారు ఈజ్ అ డిజైనర్. DHub కూడా బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేశారు. తర్వాత చాలా ఎంటర్ప్రెనర్ ప్రమోషన్ చేస్తుంటారు. పూర్ణ శాంతి గారు రెడీగా ఉండండి. భవానీ ప్రసాద్ గారు శ్రీమతి ఇద్దరు రెడీగా ఉండండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ సత్య. పూర్ణ శాంతి గారు కొంచెం స్టేజ్ దగ్గర రెడీగా ఉండమ్మా. మనం సెకండ్ సేవ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎంత మంచి సమయం ఇచ్చారు. పూర్ణ శాంతి గారు మేడం ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. డిజేబిలిటీ కోసం చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు. అక్కడ ఫొటోస్ వేస్తలేరు అక్కడ. ఓకే భవానీ ప్రసాద్ గారు లాస్ట్. భవానీ ప్రసాద్ గారు మేడం కూడా ట్రస్ట్ నడుపుతూ డిజేబిలిటీ యాక్టివిటీస్ చేస్తున్నారు. తర్వాత ఫైనల్ రమేష్ గారు ఈజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్. అమెరికా ఇండియా ఫౌండేషన్లో పనిచేస్తున్నారు. డిజేబుల్డ్ పర్సన్స్కు ఏదైనా డాక్యుమెంట్ డ్రాఫ్ట్ కావాలన్నా, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కావాలన్నా ఈజ్ రెడీ టు గివ్. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద. ఓకే అందరి తరఫున జయేష్ రంజన్ గారికి మా తరఫున ఒక బుక్ ఇచ్చి మేము స్టేజ్ దిగుతాం. Give them a round of applause, please. Designed for locomotor, partially deaf and blind categories. అన్నా ఫోటోగ్రాఫర్ అన్న, హలో భయ్యా మీరు వెనక్కి వచ్చాను అన్న, కెమెరాలో పడుతున్నారు, వెనక్కి రండి, కొద్ది పక్క జరగండి. The calendar serves as a beacon of empowerment, showcasing resilience and success. It's a step towards promoting inclusivity and recognizing the importance of disabled community in shaping a better future for them and us. This calendar, for the very first time in India, will be very unique in featuring inspiring success stories of persons with disabilities alongside significant dates for the disabled community. This initiative aims to celebrate their achievement and raise awareness about their rights and contributions to society.
The calendar serves as a beacon of empowerment, creating a better future for us and them. I would also like to request our beloved donor, Mr. Bharat Kumar, to join our distinguished guests in presenting the certificates to our beneficiaries. So DHEB certificate was pending, and I'll request the dignitaries to please hand it over to DHEB representatives. Sir, one more pic. Sir, excuse me. Bhaiya, book sir. DHEB 2024 seat funding. Thank you, sir. Thank you so much for your valuable support. Usha Rani, Tribal Act website. ఏనా సైడ్కి అన్న కొంచెం సైడ్కి రండి అన్న. అన్న తొందరగా Jawabu TV is also receiving 25,000 seed funding from Zero Code CEO. ఓకేనా